కోసం ఈ నిలువ లేకుండా చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా విలువ లేనివాడు అన్నప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఎలాగంటే ఇది ఒక తెలియనటువంటి ఒక తత్వం, తెలియని తత్వం. మనకు తెలుసు అనుకుంటున్నాం కానీ తెలియకుండా ఏమంటున్నారు తెలుసా? మనుషులను వాడుకుంటున్నారు అవసరాలు. ఇలాంటి వ్యక్తి గురించి పోయిన వారం మీకు చెప్పాను. ఎవరమ్మా? చిన్నవాడు గురించి. ఇంకొక వ్యక్తిని చెప్పాను, గుర్తుందో లేదో. ఇస్సాయి కుమారుల్లో ఒకడు ఉన్నాడు చివరన. ఏం పేరు? దావీద్. కింగ్ డేవిడ్ అంట మనందరం కూడా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలినోడు. ఏమయ్యాడంటే సమూయేలు వచ్చి అభిషేకించడానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడంటే, అయ్యా ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు పనికిరానోడు ఒకడు ఉన్నాడు. ఏం పెడతారా మీ ఇళ్ళలో వాళ్ళకి పేర్లు? పనికిరానోడిని ఎందుకు అన్నావు? కనేటప్పుడు పనికిరానోడేనా? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన. కనేటప్పుడు పనికిరాడేనా? పనికి రాకుండా వాడిని తయారు చేసింది ఎవరు? అది నీకు పాయింట్ ఇక్కడ. అది ఆలోచించాం. అది ఆలోచిస్తామా? అస్సలు ఆలోచించాం. పనికి రాకుండా తయారు చేసింది ఎవరంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే పక్కకు పోయిన తర్వాత పాడైపోయాడు అంతే. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? బాగానండి. ఊరులోనికి వెళ్ళటానికి ఈ యొక్క సమరయ స్త్రీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఊరిలోకి, యేసు ప్రభు వారికి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది. ఒక పూట చాలా జరిగింది. అది పోయిన వారం మీకు చెప్పాను, దాని గురించి చాలా చెప్పాను. ఈ సంభాషణ జరిగినప్పుడు ఇప్పుడు ఏమేమంటుందంటే, అయ్యా మెస్సయ్య వస్తాడని నేను విన్నాను. ఆయన వచ్చినప్పుడు మాలాంటి వాళ్లకు విడుదల వస్తుందంట. ఆయన నువ్వేనా అంటే ఆయన మాట్లాడినప్పుడు ఆమెకేమర్థమైంది? ఆయన మెస్సయ్య. నాకేమొచ్చింది ఇప్పుడు? ఆమేన్, విడుదల వచ్చింది కాబట్టి ఊరిలో ఉంది, లేకపోతే వరకపోద్దా? ఇంతకుముందంతా బాగాలేదే, ఇంతకుముందంతా పోయిందా ఊరిలోకి? ఎంతమంది వచ్చి పిలిచినా కూడా మధ్యాహ్నం వచ్చేది నీళ్ళు చదువుకోవటానికి. ఎంతమంది ఆమెకు పెనిమిట్లు? 5 అంట. ఒకళ్ళిద్దరు కాదు, 5 పెనిమిట్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఊర్లో చేర్చుకుంటారమ్మా? సమాజంలో ఉంచుకుంటారు 5 పెనిమిట్లు ఉన్న వాళ్ళు? ఎందుకంటే నిన్ను చూస్తే మా వాళ్ళు కూడా అంత పాడైపోతారు. ఏం పబ్లిక్ గా చేసింది వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. కాని రాకుండా పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది, కనపడి చేసే వాళ్ళు తక్కువ మంది. కనపడ్డాడు కాబట్టి నేను తప్పుడోడు అన్నాను, కనపడలేదు కాబట్టి వాళ్ళు నిజమన్నారు. ఊర్లో వద్దు నువ్వు వెళ్ళిపో అన్నారు, వెలివేశారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలకు ఆమెను ఏమొచ్చింది? ధైర్యము. నా యొక్క వెలివేసిన నీచమైన తృణీకరించబడిన ఎన్నికలేని పరిస్థితి నుంచి నాకు విలువ వచ్చింది. విలువ లేని నాకు ఈరోజు ఏమొచ్చింది? విలువ. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయిందంటూ వరక మారలా. కొంత దూడి వాక్యం విన్నారు. ఇద్దరు ఎడ చెప్పుకున్నారు తెలుసు వాక్యము? మీరు చూస్తే యుద్ధం జరుగుతాడా? అయ్యా మా పితరులు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఇక్కడ యెరూషలేములో ఆరాధిస్తారు కానీ నిజమైన ఆరాధించవలసిన స్థలం అక్కడ ఉందని, ఆ యెరూషలేములో ఉందని నువ్వు చెప్తావు. యేసు ప్రభు చెప్పేదే ఆమె చెప్పేస్తుంది. ఈరోజు ఎవరి దగ్గరికైనా పోయి మీరు వాక్యం చెప్పాలంటే ఏమంటారు తెలుసా? ఈ గ్రంథాలన్నీ మేము చదివినాము అంటారు మా ఆయన కూర్చోండి. ఇవన్నీ మేము ఎప్పుడో చదివేసాం. ఎప్పుడో చదివితే మరి ఎందుకు జనాలను నీచంగా చూస్తున్నావు నువ్వు? వాళ్ళు కూడా మనుషులేగా. నీకు గుండె ఆపరేషన్ అవసరం అయితే వాడి రక్తమే నీకు ఎక్కియాలి తెలుసా? మీరు అప్పుడప్పుడు రక్తాలు ఎక్కించుకుంటూ ఉంటారు. మీరు చాలా మంది పాపం ఏం తెలుసా? వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ ఉంటే నింజలు మనందరు కదా, అది చాలా నాకు కూడా ఉంటుంది. నిజంగా చెప్తాను, ఫ్రాంక్ నిజం, ఇది అబద్ధం కాదు. నింజలు ఉంటుంది కానీ నీకు బాగా లేకపోతే వాడు ఇంజెక్షన్ చేసినా రక్తం ఎక్కించినా అది ఎవరిదో కూడా నీకు తెలియదు, అసలు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? నింజల్ని బతకాలి కాబట్టి ఏదైనా ఓర్చుకుంటావు తెలుసా? అది ఇక్కడ ఉన్నటువంటి బ్రతకాలి కాబట్టి ఏదైనా ఓర్చుకుంటావు. ఎవడో ఒకళ్ళు తాకిందని చూడండి, ఎవడో ఒకళ్ళు తాకిందని. ఏంది ఇది? ఈ యొక్క మౌత్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. ఈ మౌత్ దాకిర్రు అనుకోండి ఒకళ్ళు, మక్కన వాళ్ళు దాకరు, దాన్ని ఏం చేయాలి? దానికి ఏం చేయాలి తెలుసా? స్ప్రే కొట్టాలా? ఏం చేయాలమ్మా? శానిటైజర్ చేయాలా? కరోనా కాదు ఇది, కరోనా కంటే డేంజర్ రోగం ఉంది ఇక్కడ. శానిటైజర్ చేయాలా? ప్రతిష్ట అంటారు. ప్రతిష్ట చేసి దాన్ని పవిత్రం చేసుకుంటారు.